అందరికీ నమస్కారం. మరి ఈరోజు చీపురుపల్లి వైఎస్ఆర్ పార్టీ మండల తరఫున వైఎస్ఆర్ పార్టీ నాయకులందరం కలిపి మరి ఈరోజు ఒక నిర్ణయం రావడం జరిగింది. ఈరోజు గత టీడీపీ ప్రభుత్వం పరిపాలన వచ్చి 10 మాసాలు పూర్తయి 11 నెలలు అడుగుపెట్టింది. ఈ 11 మాసాల్లో ఎటువంటి సంక్షేమ పథకాలు హామీలు ఇచ్చారో, ఏ పథకాలు ఇంప్లిమెంటేషన్ చేయలేదో, ప్రజలకు అందుబాటులో రాలేదో ఆ ప్రజలందరికీ తెలిసిన విషయమే. కానీ ముఖ్యంగా ఈరోజు ప్రతి 50 సంవత్సరాలు పూర్తయిన వ్యక్తికి ప్రతి ఒక్కరికి మనకు 4,000 రూపాయలు ఓల్డేజ్కి, వితంతువులకి 6,000 రూపాయలు, ప్రతి ఒక్కరికి అర్హులను అందరికీ కూడా పెన్షన్లు ఇస్తామని ఆ రోజు వాగ్దానం చేయడం జరిగింది. ఆ పెన్షన్లు నేటికి 11 మాసాలైనా 4,000 6,000 ఇస్తున్నారు తప్ప కానీ ఈరోజు ఎవరికైతే 50 సంవత్సరాలు పూర్తిగా నిండాయో వాళ్ళు ఎవరికి కూడా ఈరోజు హామీ ఇచ్చిన పథకం కూడా ఈరోజు పెన్షన్ అనేది ఇవ్వడం జరగలేదు. అంతేకాకుండా కొన్ని 50 సంవత్సరాల పెన్షన్ పక్కన పెట్టండి, ఈరోజు 2025 మార్చి నుంచి అక్టోబర్ వరకు కూడా 10 మాసాలు అయింది. ఈ 10 మాసాల్లో కూడా ఎంతోమంది సుమారు చీపురుపల్లి మండలంలో చూసుకుంటే సుమారు 300 మందికి వితంతువులు కానీ, ఓల్డేజ్ కానీ, వికలాంగులకు కానీ అర్హులైన వాళ్ళందరూ కూడా అక్టోబర్ 31వ తేదీ వరకు కూడా 300 పెన్షన్లు ఇవ్వాల్సింది ఇవ్వలేదు. మరి ఈరోజు నవంబర్ నుంచి వితంతు ఎవరైతే భర్త చచ్చిపోతాడో భార్యకి పెన్షన్ వాళ్ళకి ఇచ్చేస్తున్నారు, ఆన్లైన్ చేసి ఇచ్చేస్తున్నారు నవంబర్ నుంచి. అదే ఒక భర్త కానీ చనిపోతే అతను పెన్షన్ లేకపోతే ఆ భార్యకి ఇవ్వట్లేదు. అది ఎంత దారుణం అండి అది. అంటే పెన్షన్నుడికే పెన్షన్ ఖాళీ అయితే పెన్షన్ ఇస్తున్నారు ఇక్కడ వీళ్ళు. ఇప్పుడు అర్థమైంది ఏంటంటే ఈ టీడీపీ ప్రభుత్వం పూర్వం నుంచి కూడాను అక్కడ పెన్షన్ ఖాళీ అయితే కొత్త పెన్షన్ భార్యకి ఇవ్వడం జరుగుతుంది. అంతే తప్ప కానీ కొత్త పెన్షన్లు మాత్రం ఇవ్వడం జరగట్లేదు. ఆ రోజు వైఎస్ ప్రభుత్వం ఉంటే ప్రతి సంవత్సరంలో 6 మాసాలకు ఒకసారి ప్రతి ఒక్కరు కూడా కొత్త పెన్షన్లు ఇచ్చి ఆ లబ్ధిదారులు అందరికీ కూడా ఇవ్వడం కూడా జరిగింది. మరి ఈరోజు చూసుకుంటే చీపురుపల్లి మండలంలో సుమారు 300 పెన్షన్లు మొత్తం ఈ 10 నెలల్లో పెండింగ్ అయ్యి ఆన్లైన్ అయ్యి చీపురుపల్లి మండల ఆఫీసులో కానీ, సచివాలయ పరిధిలో కానీ ప్రతి దీంట్లో కూడా మనం దీంట్లో సచివాలయాలు కూడా ఉన్నాయి ఆన్లైన్ అయ్యి. మరి ఇంతవరకు ఆ పెన్షన్ మీద దృష్టి పెట్టకపోవడం కారణం ఏంటి? మరి వాళ్ళు భర్తలు సరిపోయి వితంతువులు ఉన్న భార్య వాళ్ళు కాదా? మరి ఓల్డేజ్ వాళ్ళు కాదా? మరి వికలాంగులు వాళ్ళకి అర్హులైన వాళ్ళు కాదా? వాళ్ళకి ఎందుకు ఇవ్వట్లేదు? ఇది నిజంగా దౌర్భాగ్యమైన పరిస్థితి. ఇది చాలా దారుణంగా ఈరోజు టీడీపీ ప్రభుత్వం ప్రవర్తిస్తుంది. దీని మీద మరి మా మండల టీం అందరూ, మా నాయకులందరం కలిపి రేపు 10వ తేదీన ఈ పెన్షన్ల మీద 10వ తేదీన మేము చీపురుపల్లిలో ఈ 300 మంది ఎవరికైతే అర్హులుండి పెన్షన్ రాలేదో వాళ్ళందరికీ కలిపి కూడా మేము ధర్నా చేయడానికి నిర్ణయించుకోవడం జరిగింది. మరి ధర్నా కూడా చీపురుపల్లి మేజర్ పంచాయతీకి ఎవరికైతే పెన్షన్ రాలేదో వాళ్ళందరినీ కూడా ఒక దగ్గర, ఎవరైతే అర్హులు ఉండి ఆన్లైన్ అయ్యి పెన్షన్ రాలేదో వాళ్ళందరినీ కూడా చీపురుపల్లి మేజర్ పంచాయతీకి అక్కడ రప్పించి అక్కడి నుంచి త్రూ 3 రోడ్ల జంక్షన్తో ధర్నా చేసి 3 రోడ్ల జంక్షన్ ద్వారా మండల ఆఫీస్కి వచ్చి ఇక్కడ ఎండిఓకి కానీ డిఎల్డిఓకి కానీ మెమోరాండం ఇవ్వడం జరుగుతుంది. ఈ పెన్షన్లు మాత్రం వైఎస్ఆర్ పార్టీ తరఫున భారీ ఎత్తున ధర్నా కూడా చేయడం కూడా జరుగుతుంది. అదే కాకుండా మరి రాత్రి మీరందరికీ తెలిసిన విషయమే, మేము రేట్లు ఏది పెంచమంటే ఆల్రెడీ గ్యాస్కి సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ కలిపి 50 రూపాయలు ప్రతి గ్యాస్ పొయ్యికి పెంచడం జరిగింది. పేదవాళ్ళ మీద అప్పుడు గుదిబంట స్టార్ట్ చేశారు. అలాగే పెట్రోల్ డీజిల్ కూడా 2 రూపాయలు పెంచడం జరిగింది. అది మబ్బీలో పెట్టేశారు. అది పెట్రోల్కి 2 రూపాయలు, డీజిల్ లీటర్కి 2 రూపాయలు, అది మబ్బీలో పెట్టేశారు. మరి దీంతో పాటు చూసుకుంటే ఈరోజు ఆరోగ్యశ్రీ గవర్నమెంట్ వచ్చి 10 మాసాలు అయింది. ఈరోజు ఎంతోమంది ఫోన్లు చేస్తారు నాయకులకి. ఫోన్ చేస్తే ఆ నాయకులు ఫోన్ చేస్తే ఈరోజు ఆరోగ్యశ్రీ కూడా ప్రతి హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ బిల్లులు కట్టడం మానేసి డబ్బులు కట్టుకొని ఈరోజు ఆపరేషన్ చేసుకుని బయటకు రావాల్సి వస్తుంది. అది ఎంత దారుణం అని చూడండి. ఈరోజు ప్రభుత్వం చేస్తుంది ఏంటంటే ప్రతి విలేజ్లో బ్రాందీ మాత్రం ఏర్లే పారిస్తున్నారు. అది మాత్రం చేస్తున్నారు ప్రజలకి. అది మాత్రం మంచి పని చేస్తున్నారు. ఈ ప్రజలు చెప్పుకున్నంతకి, వాళ్ళు ఇచ్చేసుకున్నంతకి, గెంతినంతకి మద్యం షాపులు మాత్రం పెట్టి ప్రతి విలేజ్లో బెల్ట్ షాపులు దగ్గరుండి వాళ్ళు పాటలు పెట్టించేసి, వాళ్ళే నాయకులు వీళ్ళందరూ పాటలు పెట్టించేసి ఈరోజు మద్యాన్ని మాత్రం ఏర్లే పాలిస్తున్నారు. అది మాత్రం చాలా దారుణం కాదా? ఇంకెందుకండి ఈరోజు 100 రోజుల నుంచి ఉపాధి హామీ పని చేస్తున్నారండి. మొత్తం చీపురుపల్లి మండలంలో సుమారు 11,000 మంది పనులు చేస్తున్నారు. 11,000 మందికి కూడా
ఈరోజు 80 రోజుల నుంచి డబ్బులు పడలేదు. ఇది ఎవరి మీద తీసుకుంటారు, ఎవరి మీద యాక్షన్ తీసుకుంటారు? ఒక కూలి ఆ రోజు కూలాడితే కానీ కుండాడదు. అలాంటి వ్యక్తులు ఆ రోజు కానీ కూలి రాకపోతే ఈరోజు ఎంతో నరకం అనిపిస్తారు. అటువంటి వ్యక్తులు ఉపాధి పథకంకి వెళ్ళి 80 రోజులు, ఇప్పటికీ 80 రోజులు 11,000 మందికి వేతనదారులకి డబ్బులు పడలేదు. ఇది ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితితో మీరు ఆలోచించండి. మన సంక్షేమ పథకాలు అనేది అవి మేము చెప్పం. ఇప్పుడు రావాల్సినటువంటి మీరు వేతనదారులు ఇవ్వాల్సిన బాధ్యత ఉందా లేదా? దీని ద్వారా మేము అడుగుతున్నాం. మీరు అన్నింటిలో కూడా రేపైతే మా చీపురుపల్లి మండలం తీర్మానం చేసింది ఏంటంటే మా నాయకులందరూ కలిపి పెన్షన్ల మీద మాత్రం రేపు 10వ తేదీన మాత్రం ఎవరికైతే పెన్షన్ రాలో దాని మీద వైఎస్ఆర్ పార్టీ తరఫున ధర్నా చేసి మెమోరియం ఇవ్వడం కూడా జరుగుతుంది. వాళ్ళకి పెన్షన్లు వచ్చినంత వరకు కూడా మా అందరం కూడా పోరాటం చేస్తామని సభముఖంగా మీకు తెలియజేస్తున్నాం.